హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ తెలంగాణలో కేసీఆర్ ఒక సామెత చెప్తాడనమాట కనతల్లికి తిండి పెట్టలేనోడు పినతల్లికి బంగారు గాజు చేయిస్తానని చంద్రబాబు పాలన అంటే అట్లా ఉంటుంది మొన్నటిదాకా అంటే ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పినానంటే విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులకేమో వరద సాయం చేసేదానికి చేతులు రావు మనం అటర్ప్లాఫ్ అయిన మన సంగతి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా విజయవాడ ప్రజలకే కాదు దేశం మొత్తం తెలిసినా సరే దాని మీద ఎట్లాంటి పుండాకోర రాతలు రాయించాలో మన పచ్చపత్రికలకు తెలుసు కాబట్టి ఇక ఆ ఎలివేషన్ల సంగతి వదిలేద్దాం ఇప్పుడు ఉత్తరాంధ్ర ఎఫెక్ట్ అయింది అక్కడ పోయి జనాలకు ఏం చెప్తారంటే రైతులకు ఆదుకుంటాం ఎవరు అధైర్యపడొద్దు 17లోగా బాధితులకు పరిహారం ఏలేరు వరద ముంపు రైతులకు న్యాయం హెక్టార్కు 25,000 చొప్పున అందిస్తాం గతంలో నేనే రైతులకు 20,000 ఇచ్చా జగన్ 3,000 తగ్గించి ఇచ్చేవాడు కౌలు రైతుల ఖాతాలకే ఇన్పుట్ సబ్సిడీ తోపుడు బండ్లు ఆటో రిక్షాలకు 10,000 దెబ్బతిన ఇంటి స్థానంలో కొత్తది కట్టిస్తాం నేటి నుంచి బాధితులకు దుస్తులు పంపిణీ కాకినాడ ఏలూరు జిల్లాలో సీఎం పర్యటన కొల్లేరు తాండవ వరదపై ఏరియల్ రివ్యూ అని చెప్పి ఇక మన కులపత్రికల్లో రాసుకున్నారు కదా చూడండి వరికి ఎకరాకు 10,000 ఈ ఫిగర్స్ మాత్రం చాలా పెద్దగా రాసి పెడతారనమాట ఇగో ఇది ఇంకో కులపత్రిక అనమాట చూడండి హెక్టార్కు 25,000 వరద బాధిత కుటుంబానికి 10,000 ఇట్లా అన్ని పత్రికల్లో అచ్చేయిస్తాం ఇంకా మన టీవీ డబ్బాలలో ప్రచారం చేసి బొంకిస్తూ ఉంటాం అనమాట కానీ ఎవరికి సాయం వస్తుంది ఎప్పుడు వస్తుంది అన్నది మాత్రం తెలియదు ఇక్కడ చూడండి నిబంధనలు గాలికి విపత్తు నిర్వహణ పట్టించుకొని చంద్రబాబు సర్కార్ 3 కీలక అంశాల్లో సీఎం చంద్రబాబు దారుణ వైఫల్యం ఫ్లడ్ కుషన్ పాటించలేదు వరదలపై ప్రజలను కనీసం అప్రమత్తం చేయలేదు ముంచేశాక పునరావాస కేంద్రాలకు తరలించలేదు తీవ్ర నష్టం జరిగిన తక్షణ సాయంగా చిల్లిగవ్వ చెల్లించలేదు 60 మందికి పైగా మరణిస్తే బాధిత కుటుంబాలకు రూపాయి ఇవ్వలేదు అసలు ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరో కూడా బయటి ప్రపంచానికి తెలియనివ్వలేదు వైఎస్ జగన్ హయాంలో పక్కా ప్రణాళికతో విపత్తుల నిర్వహణ పునరావాస కేంద్రాల నుంచి వెళ్ళేటప్పుడు బాధితులకు 2,000 సాయం ఇది ఇంకా గత ప్రభుత్వం డబ్బా అనమాట సరే ఈయన సంగతి మాట్లాడుకుంటే ఇప్పటికీ ఇంకా వరద ముంపులోనే ఉన్న విజయవాడలోని రామరాజ్య నగర్ చాలా ప్రాంతాలు ఇంకా ఈ వరద భయం నుంచి పోలే బయటపడలే బురదతోనూ ఈ వైరల్ ఫీవర్తోనూ ఇంకా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళని వదిలే ఇప్పుడు చంద్రబాబు ఎక్కడుంటే అక్కడనే మీడియా ఉంటుంది అక్కడనే అధికారులు ఉంటారు కదా ఇప్పుడు ఏలూరు కేంద్రంగా రాజకీయం నడుస్తూ ఉందన్నమాట ఇంక ఇక్కడ విజయవాడని గాలికి వదిలేసిరుగా మొన్నటిదాకానేమో ఆ బుడమేరు గండ్లు పూడ్చడానికి అక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం 30 కిలోమీటర్లు ప్రతి 10 కిలోమీటర్లకు ఓ మంత్రి ప్రతి 3 కిలోమీటర్లకు ఓ ఎమ్మెల్యే అని చెప్పి ఏదో కథలు నరికిండ్రు కదా ఇప్పటికీ ఆ గండ్లు తేలుతూనే ఉన్నాయి నీళ్ళు లీక్ అయితేనే ఉన్నాయి ఇది మన పాలనా అనుభవం అనమాట ఇంకట చెప్పుకుంటూ పోతే ఈ వైఫల్యాలు అనలేం కానీ విజనరీ పాలన అంటే ఇట్లే ఉంటుంది అబ్బా దీన్ని ఇంకా అర్థం చేసుకొని మనం ముందుకెళ్ళి మన సావు మనం చావడం తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు ఇవన్నీ పక్కన పెడితే సరే వరదలు వచ్చినాయి ఒక మానవతా దృక్పథంతోనే మనం అర్థం చేసుకుందాం రాష్ట్రంలో ఖజానా లేదు కాబట్టి బాగానే ఉంది మంచిగా నడుస్తున్న విద్యారంగాన్ని అద్భుతంగా సంస్కరణలతో రూపుదిద్దుకున్న వైద్య రంగాన్ని ఎందుకు పండబెట్టినాం దీనికి ఆన్సర్ చేయరు రైతులకు రైతు భరోసా అంటే వీళ్ళకు విజయవాడకు ఏలూరు రైతులకు న్యాయం చేస్తే సరిపోతుందా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగం సంగతి రైతు భరోసా 20,000 ఇస్తామని మీరే కదా చెప్పింది నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 18,000 సంతోషమా అని చెప్పి అంటారు కదా హామీలు ఇచ్చినంత ఈజీగా అమలు జరుగుంటే బాగుండేది ఇవన్నీ అడుగుతానేమో జనాల మీద కేసులు బెదిరింపులు ఇళ్ళ మీదకి పోయి మన పార్టీ గుండాలతో కొట్టించుడు ఇవి ఆంధ్రప్రదేశ్లో జరిగే పాలనా సంస్కరణలు అనమాట ఇక మన పేపర్లనేమో గులపత్రికల్లోనేమో ఇట పెద్ద పెద్ద అక్షరాలతోన హెక్టార్కు 25,000 వరద బాధిత కుటుంబానికి 10,000 అని అచ్చులేయించుకోవడం ఎక్కడ మోపైనరో ఏమో మీరు కానీ సో ఇది మిత్రులారా మైరా మీడియా ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా నేను మీ కేవీఆర్ థ్యాంక్ యూ